అండి. నేను అరుణానందగిరి. చాలాసేపటి నుండి పక్షులు అల్లరి చేస్తున్నాయి. ఇక సరే ఇక తెల్లవారింది కదా అని వచ్చిన. ఒకటో రెండో చిట్టి పక్షులు ఉన్నాయి అంతే. ఇంతకుముందు అయితే చాలా అల్లరి చేసినాయి. మరి చూడండి ఫ్లవర్స్ చాలా తక్కువైనాయి. నిన్న మన చెట్టు మీదకి వచ్చిన పిట్టలు ఇక్కడ కూర్చున్నాయి చూడండి. టైం 6 అవుతుంది, మార్నింగ్ 6. అక్కడ పైన కొంగ అట్లనే ఉంది, ఒకటే ఉంది. అయ్యో చూడండి ఇవే ఎక్కువ చెట్టు మీదకి వస్తుంది. అవి చూడండి చిట్టి పక్షులు, ఊర పిచ్చుకలు ఉన్నాయి. సరే తొందరగా ముగ్గేద్దాం. అయితే నైవేద్యం తినే పిట్ట కూడా ఉంది, తినిపోయినట్టుంది. ఫస్ట్ అయితే పాలు ఇంట్లో పెట్టుకొని వచ్చి ముగ్గేద్దాం. ఇక ఇప్పుడు మరి మన పూజ సంపూర్ణమైంది. ఇక నేను అన్ని చూపించుడైతే వీలైతే లేదు. ఇంకా ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం. ఈరోజు మరి మన వంట మీల్ మేకర్ చేస్తున్నా. కొంచెం జలుబు జ్వరం ఉంది, అసలు వంట చేసే ఓపిక లేదు. కానీ తెచ్చుకొని ఓపిక ఏదో ఒకటి వండుకోవాలి కాబట్టి అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ బయట నుండి తెచ్చుకున్నాము. అసలు బయట తినుడు కూడా బాగాలేదు పరిస్థితి. అందుకని ఇక ఓపిక తెచ్చుకొని ఏదో ఒకటి వండుతున్నా. రైస్ అయింది. ఇంకా ఈ మాత్రం కొంచెం వండటానికైనా మనకు పడుకొని ఉంటే అసలు లేచి వంట చేయాలనిపించేది. కాకపోతే మళ్ళీ బయట కొనుక్కొని తినడానికి వరకు భయం అవుతుంది. అందుకని లేచిన. చూడండి రైస్ అయింది. ఇప్పుడు జాలి పెడదాం, మాడకుంటుంటుంది. ఒక 5 నిమిషాలల్లో కర్రీ రెడీ అయిపోతుంది. చట్నీలు తర్వాత పెరుగు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేనేజ్ చేయొచ్చు. నైవేద్యం తినే పిట్ట వచ్చింది. ఇక్కడ నైవేద్యం తింటుంది. ఇక నేను మొబైల్ స్టార్ట్ చేసేసరికి వెళ్ళిపోయింది. చిట్టి పిట్ట వచ్చింది. చిట్టి పిట్టలు బాగా అల్లరి చేసేటి ఇవే. ఒక్కొక్కసారి 5-6 ఉంటాయి. ఇంకా పొద్దున్నే ఇట్లా ఉంటుంది డిస్టర్బెన్స్. వేరే పిట్టలు వచ్చినాయి కదా, అవి నేను మన జామ చెట్టు మీదకి వచ్చినాయి, గోడ మీద ఉన్నాయి కదా, అవి కొత్తగా వస్తున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు రాలే ఇక్కడికి.